నమస్తే అండి. ఈరోజు వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన గిన్నె పెట్టుకుని 1/2 లీటరు చిక్కటి పాలు తీసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని పాలను కాచుకోవాలి. 20 to 25 ఆల్మండ్స్ వరకు తీసుకుని రాత్రంతా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక 15 మిరియం గింజలు తీసుకోవాలి. ఒక 3 యాలకులు తీసుకుని తొక్క వలుచుకుని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని అందులోకి బాదం పప్పు, యాలకులు, మిరియాలు వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పాలు కాగిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న బాదం పప్పు మిశ్రమం వేసుకుని అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. అర టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత పంచదార తీసుకోవాలి. పాలల్లో పసుపు, చక్కెర వేసుకుని అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఒక చిన్న టీ గ్లాసు నీళ్లు పోసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బాదం పప్పు తీసుకోవడం వలన పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. శీతాకాలంలో వేడిగా ఈ బాదం పాలు తాగితే చాలా బాగుంటుంది. ఈ బాదం పాలల్లో మీకు నచ్చకపోతే పసుపు, మిరియాలు వేసుకోకుండా చేసుకోవచ్చు. పాలు మరిగేటప్పుడు కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుంటే కలర్, ఫ్లేవర్ రెండు బాగుంటాయి. బాదం పాలు బాగా ఉడికి చిక్కబడ్డాయి. బాదం పాలు తయారయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. మీరు వేడిగా అయినా తాగొచ్చు, లేదా చల్లారనిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా అయినా తీసుకోవచ్చు. మీరు కావాలంటే బాదం పప్పులు ఎక్కువగా నానబెట్టుకోవచ్చు, ఒక 30 to 40 వరకు. లాస్ట్లో సన్నగా తరిగిన బాదం పప్పు వేసుకుంటే తాగేటప్పుడు అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.